ఎందుకు వణుకుతున్నాయి ఈ చేతులు? ఎందుకు బెదురుతున్నాయి ఆ చూపులు? ఎందుకు నుదుటిని ఇలా చెమటలు పడుతున్నాయి? చెప్పమ్మా, ఏమైందో చెప్పు. చెప్పేదేం లేదు, దాచింది అంతకంటే లేదు. ఏం లేకపోతే ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? ఎందుకు నీ మొహంలో ఆ భయం కనిపిస్తుంది? ఎందుకు మాట తడబడుతుంది? అక్షరాలు ఎందుకు దొర్లుతున్నాయి? నేనేం తడబట్టలేదు, నీళ్ళేం నవ్వులలేదు. నీకు అర్థం కావడం లేదమ్మా, నాకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏం జరిగిందో నిజం చెప్పు. ఏం దాస్తున్నావో నాకు తెలియాలి. ఇది వదిలేటట్టు లేదు. ఇప్పుడు నాకు చెప్పినా చివాట్లే, చెప్పకపోయినా చివాట్లే. దిక్కులు చూడద్దు, దాటేయాలని ప్రయత్నం చేయకు. సూటిగా సమాధానం చెప్పు. అమ్మా, నేను నిన్నే అడుగుతున్నాను. అలా గుడ్లప్పగించి చూస్తావే? ఏం జరిగిందమ్మా? అది చెప్పాల్సింది మీ అమ్మమ్మ. అమ్మా చెప్పు. అమ్మా, నువ్వు ఇంకా వీళ్ళలాగా ఏం దాస్తున్నావో చెప్పు. చెప్తావా లేదా? మధు గదిలో ఉందా లేదా? లేదు. అక్క లేదా? ఎక్కడికి వెళ్ళింది? మధు గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళనిచ్చావు? వద్దన్నాను, అయినా వినలేదు. అసలు అది ఎక్కడికి వెళ్ళింది? నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? నాకు చెప్పకుండా అదెందుకు బయటకు వెళ్ళింది? నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? చెప్పమ్మమ్మా, మధు ఎక్కడికి వెళ్ళింది? ఈ భయం దాన్ని వెళ్ళనివ్వక ముందుండాలి. పంపించి ఇప్పుడు నా ముందు నక్క వినియాలని నటిస్తున్నావా? చెప్పు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నదే? అన్నయ్యని నాన్నని చూసి రావడానికి. నేను వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళని. మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను వెళ్ళి తీరాలి. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేది పిల్లలు దారి కాని దారిలో వెళ్ళబోతుంటే పహరించడానికి, అంతేకాని వీపు తెరిచి బయటకు పంపించడానికి కాదు. అది వెళ్తానంటే నీకు బుద్ధుండక్కర్లేదా పంపించడానికి? నేనేం చేయను. అది ఎంత చెప్పినా వినే రకం కాదని నీకు తెలుసుగా. దాని మొండితనం గురించి నేను కొత్తగా చెప్పాలా? ఎన్నోసార్లు నువ్వు నేను ఎన్నో విషయాల్లో అడ్డు చెప్పాం. అది విన్నదా? ఎదురెళ్ళి విధులిస్తున్నా పట్టుకుని వేలాడమంటావా? చిన్నపిల్ల 4 తన్ని బుద్ధి చెప్పడానికి. అడ్డంగా వెళ్తే చిన్న పెద్ద చూడకుండా చాచి చెంప చెళ్ళు అనిపించే రకం అది. నాకు అన్నయ్యని నాన్నని చూడాలనిపించింది, వాళ్ళతో మాట్లాడాలనిపించింది, కానీ వెళ్ళానా? ఆగాను. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళి గొడవ చేయడం ఇష్టం లేకనే. దానికి చెప్పే పద్ధతుల్లో చెప్పి ఆపకుండా చెంప చెలమనిపించేదంటావేంటమ్మమ్మా? పైగా ఇలాంటి టైంలో అక్కడికి ఈ వేళప్పుడు అది వెళ్తానంటే నువ్వెలా వెళ్ళనిచ్చావు? నీకంత భయం వేస్తే ఇంట్లో మేమున్నాం కదా, అర్చి లేపొచ్చు కదా. అమ్మో నేను అడ్డు నిలబడి ఆపేవాళ్ళం కదా. నెత్తి నోరు మొత్తుకున్నాన్రా. దాన్ని ఆపినా మిమ్మల్ని లేపినా అంతకంటే గొడవ చేస్తుంది. అందరూ ఏడ్చి అప్పుడే అలా కళ్ళు మూస్తున్నారు. రెప్ప వాలిస్తేనన్నా కాస్త తేరుకుంటారు, తెప్పరిల్లుతారు, మనసు కుదుట పడుతుంది అని ఆలోచించి ఆగా. పిలవలేక కాదు, అరవలేక కాదు, గొడవ చేయలేక కాదు.
చాలా గొప్పగా ఆలోచించావులే. వాళ్ళని నన్ను ఎలా మాట్లాడారో వినలేదా నువ్వు? ఈ టైంలో, పైగా జోరున వర్షం కురుస్తున్న టైంలో, ఉరుములు మెరుపులు, చిన్నపిల్ల భయపడదా? ఇంత చీకట్లో అది ఒంటరిగా ఎలా వెళ్తుంది? పైగా అక్కడున్న రాక్షస గురించి నీకు తెలీదా? చిన్న, అక్కకు ఫోన్ చేయరా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. అన్నయ్యకి ఫోన్ చేయి. కలవడం లేదమ్మా. ఆ దుర్మార్గురాలు నన్ను, నా పిల్లల్ని సహించదని తెలుసు కదా. అదెలా ప్రవర్తించిందో ఏంటో, ఎంత అవమానించిందో, ఇదెంత బాధపడుతుందో. దాని మనసు ముక్కలైతే మళ్ళీ మనం అతికించగలమా? గుడికి కాల్ చేస్తే అసలే నా మీద కోపంగా ఉన్నాడు, ద్వేషిస్తున్నాడు. ఈ టైంలో నేను ఫోన్ చేసి మధు గురించి అడిగితే మండిపడతాడు. ఆ శివకి ఫోన్ చేస్తే హలో శివ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మధు అక్కడికి వచ్చిందా? వచ్చింది వదినా, కానీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అది వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు అంత వివరంగా చెప్పే అవకాశం లేదు వదినా, తర్వాత చెప్తాను. మధు అయితే వెళ్ళిపోయింది. శివ, వెళ్ళిపోయిందా? తరిమేశారా? ఇప్పుడు నేనేం చెప్పలేను, వివరంగా వివరించే టైము లేదు. తనైతే డిస్టర్బ్డ్గా వెళ్ళింది, చాలా హర్ట్ అయింది. ఇంతకు మించి డీటెయిల్స్ నేనేం చెప్పలేను, సారీ. శివ, చిన్న వద్దా. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? గతం అంతా రీల్లా నా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ క్లియర్గా కనబడుతోంది. ఏం గతం? నా వ్యక్తిగతం, మా నాన్నకు నాకు జరిగిన అంతర్యుద్ధం. ఆయన నన్ను అవమానించిన తీరు, నేను స్పందించి ప్రతిఘటించిన వ్యవహారం. చివరికి ఇప్పుడు మధుని నేను గెంటేసినట్టే అలాగే సేమ్ టు సేమ్ నన్ను మా నాన్న చీదరించుకుంటూ అసహించుకుంటూ మెడపట్టి బయటికి గెంటేశాడు. ఇవాళ దాని తండ్రి తరపున నేను అలాగే కూతుర్ని మెడపట్టుకుని బయటికి గెంటేశాను. చాలా హ్యాపీగా ఉంది సౌమ్య. ఏదో సాధించిన తృప్తి కలుగుతోంది, లక్ష్యాన్ని ఛేదించిన ఆనందం కలుగుతోంది. నా కక్ష తీరిందని చాలా తేలిక పడ్డటయింది నా మనసు. పంతం నెరవేరింది. దెబ్బ గట్టిగా కొట్టానని నా వీపు నేనే చర్చుకుంటూ చప్పట్లు కొట్టుకోవాలనిపిస్తోంది. మా వంశంలో ఆడపడుచుల్ని ఇలాగే తరిమేయటం ఆనవాయితీ ఏమో అనిపిస్తోంది. పాపం పిచ్చి తండ్రి ఏ లోకంలో ఉన్నా మా నాన్న ఇదంతా చూస్తూనే ఉంటాడు. ఆత్మ ఘోషిస్తుంది. అదే కదా
నేను ఆయనకి సమర్పించే నివాళి. నా నవ్వుల శ్రద్ధాంజలి. నన్ను ఏడిపించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. ఆయన ఆత్మశాంతి కోసం ఆయనే మౌనం పాటిస్తాడు. తప్పు చేశానని మొదలు పడుతూ ఉంటుంది. పాపం ఆ మనిషి ఆత్మ. వామ్మో, ఇంత సాడిస్టిక్ మైండ్ ని ఫస్ట్ టైం నా లైఫ్ లో నిన్నే చూస్తున్న శక్తి. నమ్ముతావా? ఇప్పుడు ఈ శక్తిని పూర్తిగా నమ్ముతావా? శక్తి తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది అని మైండ్లో ఫిక్స్ అయిపోతావా? నమ్మకం బలపడుతుంది. నా బ్రతుకు మీద నాకు భయం కూడా మొదలైంది. ఆహా, కళ్ళతో చూస్తే ఇంకా నమ్మకపోవడం ఏంటి? నమ్మకం కుదరకపోవడం ఏంటి? అమ్మో అమ్మో, నువ్వు తలుచుకుంటే ఎవరెస్ట్ ని నీ అరిచేతిలో నిలబెడతావు. ప్రపంచాన్ని నీ గుప్పెట్లో బంధించగలవనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా నా లైఫ్ కి డోకా లేదు అనే బిలీవ్ కి నువ్వే సాక్ష్యం అనిపిస్తుంది. అనకూడదు కానీ నీ క్యారెక్టర్ ని వరల్డ్ వండర్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చు. ఏంటి అలా చేసి నేను బ్యాడ్ అని లోకానికి తెలియడానికా? అదంతా ఏం వదిలే కాని నా తమ్ముడు నెంబర్ 1 వెర్రి బాగులోడు. చెప్పింది విని ఫాలో అవడం తప్ప సొంతంగా ఆలోచించే బుద్ధి బుర్ర లేనివాడు. ఈ టైంలో వాణ్ణి టోటల్గా నా గ్రిప్లోకి తీసుకుంటాను. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావన్నమాట. మామూలు హ్యాపీ కాదు, డబుల్ హ్యాపీ. ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఎంత ఆనందపడుతుందో కానీ నేను ఈ ఇంట్లో గెలిచి అంతకన్నా ఎక్కువ సంతోషపడుతున్నా. తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని పరాయివాడి సంతానం అని నా తమ్ముణ్ణి నమ్మించి వాడి చేతే వాడి పిల్లల్ని బయటికి గెంటించడం మామూలు విషయం కాదు. అది ఈ శక్తికి మాత్రమే సాధ్యం. అవును, నీ తమ్ముణ్ణి నువ్వు అలా గ్రిప్లోకి తీసుకున్నావు. నీ మాటే వేదమని చాలాసార్లు అన్నావుగా. అందుకే నిన్ను నమ్మాడు. ఆయన పిల్లల్ని ఆయన చీకొట్టాడు. కానీ ఎప్పటికైనా నిజం తెలిస్తే మళ్ళీ చేరదీయడా? నేను చెప్పిన అబద్ధం వాడి బుర్రలో బలంగా నాటుకుపోయిన తర్వాత ఇంక ఎవరు చెప్పినా వినడు. వాడి మనసు మారదు. వాళ్ళని ఈ జన్మకి తన పిల్లలని ఒప్పుకోడు. ఎందుకంటే అది చెడిందని వాడు నమ్మేశాడు. అక్కా, వీడు విన్నాడా ఏంటి కొంప తీసి? ఏంటక్కా అలా ఉన్నారేంటి మీరిద్దరూ? ఏమైంది? ఒంట్లో బాలేదా? అబే అదేం లేదురా తమ్ముడు. అవును, నువ్వెప్పుడొచ్చావు? పైగా ఈ వేళప్పుడు ఇలా వచ్చావేంటి తమ్ముడు? నిద్ర రావడం లేదా? అర్జెంటుగా నాతో ఏదైనా చెప్పాలా? నీ మనసులో లేక నాతో మనసు పంచుకోవాలనే మాటలేమైనా చెప్పాలని వచ్చావా? అదేం లేదక్కా, బయట ఉరుములు మెరుపులు, కుండపోత వర్షం. అవును, అయితే మనం ఆ మధుని బయటికి పంపేశాం కదా? అవును, నేనే పంపాను కదా, నువ్వు చూసావు కదా. ఆ పిల్లకి కాస్త ఆవేశం ఎక్కువ. నేనన్న మాటలకి నువ్వు చేసిన పనికి ఆ పిల్ల హర్ట్ అయ్యి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తనకేం జరిగినా మన మెడకే చుట్టుకుంటుంది. నువ్వే కావాలని ఇదంతా చేశావనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు కావాలని నిన్ను ఇందులో ఇరికిస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఎందుకైనా మంచిది ఆ పిల్ల ఇంటికి చేరిందో లేదో కనుక్కో అక్క.
చిన్నపిల్ల, పైగా రాత్రిపూట. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. తను తొందరపడ్డా, కాలం కాటేసినా మనం బ్లేమ్ అవుతాం. అదంతా తెలివి తక్కువ పనులేం చేయదురా. చాలా మొండి ఘటంలా ఉంది. లేదక్క, పసిపిల్ల. మనసు హర్ట్ అయితే ఎలాంటి దానికైనా తెగబడొచ్చు. పైగా నన్ను కొన్నాళ్ళు డాడీ డాడీ అని పిలిచి నా ప్రేమను పంచుకుంది కదా. ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు. తను అలా పిలిచినప్పుడు నేను కూతురిగానే ఫీల్ అయ్యానక్క. తెలియని ప్రేమేదో నన్ను, నా ఆత్మసాక్షిని ప్రశ్నిస్తుంది. తెలియని బంధమేదో ఉందని మనసు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతుంది. నీకు అంతు చిక్కని బంధమేమో కానీ అందరికీ అర్థమైన బంధమే. అది నీ కూతుర్రా, నీ రక్త సంబంధమే. అందుకే నీ మనసు అలా దానివైపు లాగుతూ ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ పిలుస్తావా? అదేం కాదు, మా అన్నకు పాపం తగలకుండా తను సేఫ్గా ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకో. తను నీ కోపాన్ని అర్థం చేసుకోకుండా ఈగోతో ఆవేశంతో వెళ్ళిపోయింది. ఇక్కడే పడుంటే కాలవన్నా కనికరించేది. పోనీ వెళ్ళింది అలాగే ఉందా? ఎవరికో ప్రేమ పంచింది, 2 పిల్లలకి తల్లయింది. నువ్వు జాలితో చేరదిద్దామనుకున్నా అవకాశం లేకుండా దాని బతుకు అదే నాశనం చేసుకుందిరా. దాని స్వార్థానికి పిల్లల బతుకుని కూడా. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలే చిరాగ్గా ఉంది. ముందు ఆ మధు విషయం కనుక్కో. సర్లేరా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వేం ఆలోచించకు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ప్రశాంతంగా నిద్రపోరా, మనసు కుదుట పడుతుంది. వెళ్ళి పడుకో, వెళ్ళు. అయ్యో, వీడు అక్క అని పిలవగానే క్షణం గుండె ఆగినంత పనైంది. విన్నాడేమో అని ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. కాని వాడు వినలేదు. దేవుడు నా పక్షానున్నాడు. ఎలా వినేలా చేస్తాడు? చూసావా సౌమ్య, నా తమ్ముడు ఎంత మంచి మనసున్న మనిషో. తన పిల్లలు కాదని తెలిసినా అయ్యో పాపం ఆడపిల్ల, అర్ధరాత్రి వర్షం, ఉరుములు, మెరుపులు అని దాని గురించి ఆరా తీయమంటున్నాడు. నీ తమ్ముడి మంచితనం గురించి నాకు తెలుసు, కానీ అసలు గుణ నిన్నెందుకు ఫోన్ చేయమన్నాడు? ఆ మాట ఏదో తరుణ్తో చెప్పొచ్చు కదా. వీడికి మధు మీద పాజిటివ్ కార్నర్ ఉన్న విషయం ఏమాత్రం తరుణ్కి తెలియకూడదన్న విషయం మనసులో ఉంది. అందుకే నా ముందు ఫోన్ చెయ్యక్క అనలేదు. చేస్తాలేరా అనగానే సైలెంట్గా వెళ్ళిపోయాడు. చూసావుగా. మరిప్పుడు చేస్తావా? చచ్చినా చెయ్యను. అది ఎలా చేస్తే నాకేంటి? మళ్ళీ గుణ అడిగితే చేశానని చెప్తా, చేరిందని చెప్తా. మరి తర్వాత ఏమైనా జరిగితే? వాళ్ళు సాధించాలని చూసేవాళ్లే కానీ చచ్చేవాళ్ళు కాదు. చచ్చేదే అయితే ఆ జనని ఎప్పుడో చచ్చేది. లేదు, చస్తుందా? చస్తే చావని. వాళ్ళ చావు వాళ్ళు చస్తారు, నాకేంటి? వాళ్ళకి భయపడే రకాన్ని కాదు నేను. పాపం గుణ తన మనసు మధు వైపు లాగుతుంది ఎందుకో అన్నాడు. తన కన్న కూతురే అని తనకి తెలియదు కదా. వాడికి తెలియకపోయినా కూతురే కదా, రక్త సంబంధం, పీగు బంధం. అలాగే లాగుతూ ఉంటుందిలే. అదే రక్త సంబంధం, ఆ పేగు బంధమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తే? నేనున్నాను కదా, నేను ఊరుకుంటానా? నా క్యారెక్టర్ నన్ను ఊరుకొనిస్తుందా? వాళ్ళని కలవనిస్తుందా? వీడు కలుసుందావురా అనే స్థాయికి వచ్చినా కుదరదు పో అనటానికి నేనున్నానుగా. అంత తేలిగ్గా వాళ్ళు కలిసిపోయి సుఖ సంతోషాలు పంచుకుంటుంటే చూస్తూ ఉండటానికి నేనేమన్నా ఆసక్తురాలినా? శక్తేనే.
రాతలో నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో నేను నీ కోసం ఎదురు చూసిన నాళ్ళు కూడా పట్టలేదు కదా నాన్న నీతో సంతోషంగా గడపడానికి. మొదట అన్నయ్య మిమ్మల్ని నాన్న అని పరిచయం చేసినప్పుడు ఏదో మీకు నాకు మధ్య అనుబంధం ఉందని ఫీల్ అయ్యాను. నాన్న లేని లోటు కొంత తీరిందని సంతృప్తి పడ్డాను. కానీ ఆ తర్వాత మీరే మా నాన్న అని తెలిసి ఎంత పొంగిపోయానో చెప్పలేను. ఇప్పుడు ఆనందాన్నంతా కన్నీళ్లు తుడిచేస్తున్నాయి. నేనేం చేయను నాన్న, నువ్వు నాకు కావాలి నాన్న. నేను చెప్పింది జరిగిందా అమ్మా? నీ జీవితం మరో మలుపు తిరగబోతుంది.